విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన చిత్రం కన్నప్ప ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో నటించబోతున్నాడు. ఇటీవల ఆయన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. ఈ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ప్రమోషన్ స్పీడ్గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ మీద ఒక సాంగ్ ఉంటుందంట. ఈ పాట సినిమాకు హైలైట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది. ఈ పాటను వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉంది. ఈ పాటలో ప్రభాస్ లుక్, విజువల్స్ అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ పాట కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 3 పాటలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇందులో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా కనిపించబోతున్నట్టు ఇప్పటికే రివీల్ చేశారు. తాజాగా మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్కు సంబంధించిన గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. అడుగడుగో మహాదేవ శాస్త్రి, ఇదిగిదిగో మహాదేవ శాస్త్రి, అతనికి మెలకువ బ్రహ్మస్ఫూర్తి, అడవికి మెలకువ అతని దీప్తి అంటూ సాగిన ఈ సాంగ్ ఆకట్టుకుంటుంది. ఆయన లుక్ ఇంప్రెస్ చేస్తుంది. స్టీఫెన్ దేవాన్షి కంపోజ్ చేసిన పాటకు సుధార్ అశోక్ తేజ ఇన్స్పైరింగ్ లిరిక్స్ రాయగా శంకర్ మహాదేవన్ పాడిన విధానం మెస్మరైజింగ్గా ఉంది. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలను పోషించిన ఈ సినిమా పాన్ ఇండియా వైడ్గా విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుండి ఒక్కొక్కరి పాత్రలను పరిచయం చేసి అంచనాలను పెంచారు మేకర్స్. ఈ సినిమా కోసం 150 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమాలో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క స్టార్ యాక్టర్ కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ లాంటి నటుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. కాబట్టి అతన్ని ఇందులో భాగం చేయటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక మోహన్ బాబు వల్లే ఇది సాధ్యమైంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర అనే క్యారెక్టర్లో నటిస్తున్నాడు. నిజానికి ప్రభాస్ క్యారెక్టర్ గనక బాగా పెళ్ళినట్లయితే ఈ సినిమా భారీ కలెక్షన్స్ని రాబట్టడమే కాకుండా మంచి విజయాన్ని కూడా సాధిస్తుందంటూ పలువురు విమర్శకులు సైతం ఈ సినిమా మీద కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. పాత్ర బాగుంటే గనక సినిమా ఆటోమేటిక్గా మంచి కలెక్షన్స్ను కూడా రాబడుతుంది. ఇండియా వైడ్గా భారీ సక్సెస్ను నమోదు చేస్తుంది. ఇక 150 కోట్ల బడ్జెట్ని కేవలం 5-6 రోజుల్లోనే రాబట్టే కెపాసిటీ కూడా ఉంది. కాబట్టి ప్రభాస్ క్యారెక్టర్ను బాగా వాడుకుంటే మాత్రం సినిమాకి భారీగా హెల్ప్ అవుతుంది. మైథలాజికల్ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నాడు. పరుచూరి గోపాలకృష్ణ, సాయి మాధవ్ బుర్రా, తోట ప్రసాద్ వంటి మేటి రచయితలు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. విజువల్స్ పరంగాను, టెక్నికల్ పరంగాను ఈ సినిమాను హై స్టాండర్డ్స్లో రూపొందిస్తున్నారట. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇటీవల పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఈ సినిమా విడుదలకు ముందుగా శివ శివ శంకర పాట, అలాగే ఇటీవల విడుదలైన 2వ టీజర్తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మరి భారీ అంచనాలున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.